టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో జుబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం ఈ జుబ్లీహిల్స్ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మాగంటి సునీతను 1 లక్ష మేయర్తో గెలిపేయడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి ఎవరికి ఏం చేసింది, ఏ ఒక్క సంక్షేమం ఏం చేసింది, ఎవరికి ఏ ప్రజలకు ఏం న్యాయం చేసింది, ఏం చేయలేదు. ఒక బ్లాక్ మెయిల్ దండ మొత్తం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నిన్న వచ్చి చెప్తుండ్రు కదా ఏమని, మేము ఏ హామీలు ఇవ్వమని, సన్న బియ్యం బంద్ చేస్తాం, ఇది బంద్ చేస్తాం. ఎవరు జాగిరి సన్న బియ్యం బంద్ చేస్తానికి అంటే నీకు అర్థం అయిపోయింది, భయం వచ్చింది. ఖచ్చితంగా జుబ్లీహిల్స్లో ఓడిపోతున్నాయి, గవర్నమెంట్ పడిపోతుంది, అన్ని బంద్ అయిపోతున్నాయి. నువ్వే చెప్పుకుంటున్నావు. కాంగ్రెస్ బయటపడుతున్నారు, వాళ్ళ మంత్రులే కొట్లాడుతున్నారు. ఇలా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులు అన్నమో రామచంద్రన్ ధాన్యం ధరిస్తుంటే క్యాబినెట్ అంతా జుబ్లీహిల్స్ ఎలక్షన్ మీద పడ్డది. అక్కడికి పోయిన నాదుల కళ్ళల్లో ధాన్యం నడుస్తుంది. రోజు టీవీలో చూస్తున్నాం, మేము మీడియా ద్వారా చూస్తున్నాం. ఏ ఒక్క మంత్రి పోయి ఏ ఒక్క రైతును పలకరిస్తారు కానీ జుబ్లీహిల్స్ ఎలక్షన్ మీద. ఇవాళ జుబ్లీహిల్స్ ఎలక్షన్ ఓడిపోతే నేను గవర్నమెంట్ పడిపోతున్నా, నీకు రైతులు ముఖ్యమా, నీకు జుబ్లీహిల్స్ ఎలక్షన్ ముఖ్యమా? క్యాబినెట్ అంతా గల్లీ సార్ పొద్దు నుంచి సాయంత్రం దాకా రింగు అని తిరుగుతామని. నిన్నమో ఎటువైరు 2 నెలల నుంచి ఏం చేశారు? ఎటువైంది కళ్యాణ లక్ష్మి, ఎటువైంది తులం బంగారం, ఎటువైంది 4,000 రూపాయలు పెంచినాయి, ఎటువైంది మహిళలకు 2,500, ఎటువైంది మైనార్టీలకు మన షాదీ ముబారక్, ఎటువైంది మా తోపాలు, ఎటువైనాయి రంజన్ ప్రభుత్వం పైసలు లేదు. మరి ఎందుకు హామీలు ఇచ్చినావు? నీకు అనుభవం లేదని ఇప్పుడు నువ్వు ఇంటి వ్యవహారం చేస్తున్నావు. నీకు వెనక ఏముందో చూసుకుంది హామీలు ఇస్తావు. నీ ఇష్టం వచ్చిన హామీలు ఒప్పుకున్నావు. మరి పైసలంతా నువ్వు దిగు, గత దిగుతూ నీకు వెళ్తారు పైసలు. కేసీఆర్ మరి చేయలేదా? కరోనా టైంలో మరి కేసీఆర్ పైసలు టైంలో కేసీఆర్ ఎలా చేయలేదు? 2 నెలలు కరోనా టైంలో జీతాలు ఆపిండా కేసీఆర్? ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపిండా? రైతు బంధు ఇవ్వలేదా? కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? కేసీఆర్ అన్ని చేసింది కదా. కరోనా టైం అంత కష్టకాలంలో భారతదేశంలో ఎంతో కష్టకాలం ఉండని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాలేదా? మీరు చూడలేరా? ఇప్పుడు కరోనా టైంలో కేసీఆర్ చేసింది కదా. నీకు చేతగా నీ ప్రభుత్వం ఇది. ఏ ఒక్కరికి నువ్వు ఏం చేసినావు? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? మరి ఎందుకు హామీ ఇచ్చినావు? 420 హామీలు నువ్వు హామీలు ఎందుకు ఇచ్చినావు? పైసలు ఎందుకు చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు బస్ ఎక్కుతావు, పైసలు ఉంటావు, బస్ ఎక్కుతావు, పైసలు ఎందుకు ఎక్కువ కదా. మరి నువ్వు ఎట్లా ఎక్కినావు? గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది అంటున్నారు. మరి గత ప్రభుత్వం అప్పు చేసినట్టు మరి ఆ అప్పు చేస్తానికి చేత. ఇప్పుడు గత ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రం ఉంది గత ప్రభుత్వం. మరి నువ్వు వచ్చినాక దివాలా తీసినావు కదా. నువ్వే కదా దివాలా తీసింది. ఇండియాలో తెలంగాణ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి ఉందా? మన బీహార్లో ఏమైంది? బీహార్లో తిడుతురు కదా రేవంత్ రెడ్డిని. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రం నిలకడగా ఉంది? దేశంలో ఏ రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం 420. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు నమ్మి మోసపోయారు. ఇలా నిరుద్యోగులు తిరుగుతుంటే నిరుద్యోగుల మీద దాడి చేస్తున్నారు. నిరుద్యోగులే కాంగ్రెస్ కోటేయమని చెప్తున్నారు. వాళ్ళు ఇలా టీఆర్ఎస్ కోటేయమని చెప్తున్నారు. కాంగ్రెస్ కోట అయితే అయ్యో నా చెప్పుతాను కొట్టుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలే. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది? కేసీఆర్ అప్పు చేసి రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణం ఎవరు? హైదరాబాద్ ఇచ్చింది ఎవడు? ఇలా హైదరాబాద్లో వ్యాపారం అన్నాయా? మరి అప్పు కుడుతుందా? ప్రజలకు అప్పు కుడుతుందా? ఇలా ప్రజల పరిస్థితి ఏంది? అది చూడకుండా జుబ్లీహిల్స్ ఎలక్షన్ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను, 12,000 ఎందుకు ఇచ్చినావు? చేతగాంది నువ్వు ఎందుకు హామీలు ఒప్పుకున్నావు? 2,500 ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా? 420 హామీలలో 6 గ్యారెంటీ ఏ గ్యారెంటీ అమలైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? అన్ని చెప్పేది దొంగ మాటలు. ఇప్పుడు ఎలక్షన్ కోసం జుబ్లీహిల్స్ వచ్చిండు. రేపు జుబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయాక ప్రజల బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది జుబ్లీహిల్స్ ఎన్నిక. రేపు రాబోయే రోజుల్లో మాగంటి సునీత 1 లక్ష మేయర్తోని గెలవబోతుంది. టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే పథకాలు బంద్ చేస్తారు, బంద్ అయిపోతాయి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అవు మరి అదే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఆయన ఒప్పుకున్నట్టే, ఓటమి ఒప్పుకున్నట్టే కదా. ఎందుకంటే ఓటమి ఒప్పుకున్నది భయం వచ్చింది ఆయనకు. భయం వచ్చి ఎట్లా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే గవర్నమెంట్ పడిపోతారు. ఈ పథకాల మంది అయితే ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీకి పథకాలకు సంబంధం ఉన్నదా? ఒక జుబ్లీహిల్స్ ఎలక్షన్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలు పనిచేస్తావా? రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అమలవుతున్నాయా? జుబ్లీహిల్స్ ఎలక్షన్ ఒకటే పథకాలు అమలవుతున్నాయా? జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమలవుతున్నాయి కదా, రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి పథకాలు, ఇక్కడ అమలవుతున్నాయి కదా. మరి అదేమన్నా నైతిక హక్కు ఉందా వాళ్ళకు? వాళ్ళకి ఏం మాట్లాడారు అర్థం కాక ప్రెస్టేషన్ లో మాట్లాడుతూ ఓటమి భయం ముట్టుకున్నది. క్యాండిడేట్ కి ఓటమి భయం ముట్టుకుంది, రేవంత్ రెడ్డికి ఓటమి భయం ముట్టుకుంది. దానివల్ల వాళ్ళ ప్రెస్టేషన్ లో మాట్లాడుకుంటున్నారు. బెదిరిస్తున్నారు, ప్రలోభాలు చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. కానీ ప్రజలు సిద్ధమయ్యారు. ఎవరికి ఓటు ఆల్రెడీ చూపిస్తారు, నిర్ణయం తీసుకున్నారు.
ఏ భయానికి ఎవరు భయపడరు. ఆ రోజులు పోయినాయి, భయపడే రోజులు, బెదిరింపులు పోయే రోజులు పోయినాయి. ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే గల్లీ కూడా దాటలేరు అంటున్నా నవీన్ యాదవ్ మరి. మరి తిరుగుతున్నాం కదా మేము, 10 రోజులు తిరుగుతున్నాం కదా. ఇప్పుడు గల్లీలో ఉన్నాం కదా, ఇప్పుడు గల్లీలో తిరుగుతున్నాం కదా. గల్లీ దాటినట్టు ఎవరిది గల్లీ ఎవరికి కాదు కదా, ఎవరి వాళ్ళ సొంతం కాదు కదా గల్లీ. మరి గల్లీలో ఉన్నాం, 10 రోజులు నిన్న ప్రచారం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రజలు చేస్తున్నారు, కార్యకర్తలు చేస్తున్నారు. ఇవాళ రేపు ఎవరు భయపడరండి. ఎవరు గల్లీ దాటిచ్చినా దాటియకుండా అందరూ ఎవరు భయపడే పరిస్థితులు లేవు. అందరూ ఒకే ఒక్క మాట, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కారు గుర్తు. కాంగ్రెస్ కు భూస్థాపితం అవుతుంది. భూస్థాపితమేనా? ఆ. ఎందుకు? ఇక్కడ హైదరాబాద్ ఇచ్చిండు గరీబుల ఇండ్లు కూలగొట్టిర్రు. రోజు రోజు వాళ్ళు కూడు చేసి గుడ్డ చేసి 6 నెలల సంపాదనతో చిన్న చిన్న గూడు కట్టుకున్నారు. వాళ్ళని అనవసరంగా కూడగొట్టారు. ఎప్పుడు బుల్డోజర్ వచ్చేది తెలియదు. ఎప్పుడు పట్టుకున్నప్పుడు కూడా బుల్డోజర్ వస్తుందని భయపడుతున్నారు జనాలు. చాలా భయం ప్రాంతాలతో గురి చేశారు కాబట్టి కాంగ్రెస్కు ఓటేరు, కారు గుర్తుకు ఓటేస్తారు. కేసీఆర్ చేసిన పథకాలు చాలా పబ్లిక్ చాలా నచ్చినాయి కాబట్టి కేసీఆర్ ఆ రైతు బీమా, రైతు బంధు, మిషన్ భాగీరథ, మిషన్ కాగరిత, ఇవన్నీ ఆయన చేసిన పథకాలు పబ్లిక్లో గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఆయనను మరవలేరు. ఎందుకంటే ఈరోజు గుండెల్లో ఆయనను పెట్టుకొని దేవుడని భావిస్తున్నారు కాబట్టి కారు గుర్తుకు కంపల్సరీ పబ్లిక్ ఆదరణ చూపిస్తారు, కారు గుర్తును గెలిపిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మోసాలకు ఊర్లలో ప్రతి కాంగ్రెస్ లీడర్ కూడా భయం ప్రాంతాలకు గురి చేస్తారు. లీడర్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏదో వాళ్ళ పొంకనాలు చెప్పుకుంటూ ఊర్లలో తిరిగి గల్లి తిరిగి మామూలు వసూలు చేస్తే తప్ప ఏ పనులు లేవు, ఏ డెవలప్మెంట్ లేవు వాళ్ళకి. అందుకే ముందు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. పబ్లిక్ చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా తెచ్చింది కాబట్టి చాలా మంది కూడా కారుకే అంటున్నారు. కారుకు వేసి గెలిపిస్తామని మేమంతా కోరుకుంటున్నాం. కారుకు ఓటేస్తే అభివృద్ధి ఉండదు అంటారు ఇంకా ముఖ్యమంత్రి. అభివృద్ధి ఉండకపోవచ్చు అండి, నెక్స్ట్ జరుగుతుంది కదా. ఈ పథకాలన్న వాళ్ళ అభివృద్ధి వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కారుకు వస్తుంది కాబట్టి ఆయన మార్పు వస్తుంది, ఆయన లోపల మార్పు వస్తుంది కదా రేవంత్ రెడ్డికి. ఈ పథకాలు ఇప్పుడు 400 హామీలు ఇచ్చిండు, 6 పథకాలు అన్నాడు, ఏ పథకం లేదు. ఏమి ఇచ్చిండు? ఒంటరి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, ఆడపిల్లల స్కూటీలు అన్నాడు, నిరుద్యోగులకు వృత్తి అన్నాడు. ఇవన్నీ ఏవి కూడా అమలు చేయదు కదా. పైసలు ఇవ్వడం కానీ ముఖ్యమంత్రి కాదు. ఇక ఆయన ఎప్పుడు అదే అంటున్నాడు, పైసలు లేవంటే ఎవడన్నా ఇస్తాడు? అప్పిచ్చినోడు ఇస్తారా? గవర్నమెంట్ అప్పు లేకున్నా కానీ ఉన్నట్టు బిర్ర ఇచ్చి అప్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ఉంటుంది. నేను పైసలు లేవు అంటే ఎట్లుంటుంది? గవర్నమెంట్ పక్క రాష్ట్రాల్లో ఇస్తారా? ఇండస్ట్రియల్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇండస్ట్రియల్ వచ్చి ఇంతకుముందు కేటీఆర్ ఎక్కడనో కొట్లాడి తీసుకొచ్చి మన దగ్గర ఐటీ కానీ అవన్నీ చాలా అభివృద్ధి చేసిరండి. అందుకే కారు గుర్తు కేసీఆర్ రావాలని మేమంతా కోరుకుంటున్నామండి. కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాం.